జన్మించి ప్రపంచంలో ఎన్ని తీర్థక్షేత్రాలు, గంగా స్నానాలు, పుణ్యక్షేత్రాలు జరిగినా ముక్తి ఉన్న పద్ధతి జన్మ చేతన ముక్తి మోక్షం రాదంట. ఎందుకు? అజ్ఞానంతో ఎన్ని వ్యర్థమే. మీలో జ్ఞానం ఉండాలి, పరమాత్మ తత్వం ఉండాలి, భగవంతుని భక్తి ఉండాలి. మరి జ్ఞానం అంటే ఏంటిది? నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, నేను పరమాత్మ యొక్క అంశాన్ని, పరమాత్మనే నేను. శివోహం, శివుడే నేను. జీవుడే శివుడు, నరుడు నారాయణుడు, మానవుడు మహాదేవుడు, మానవుడు ఎప్పుడవుతాడు? పరమాత్మ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు. మరి అలాంటి బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం కలిగిన దేశమే ఈ ప్రపంచంలో ఉంది అంటారు. ఏకైక దేశం నా భారతదేశం. ఎందుకంటే చిన్న పిల్లవాడు కూడా 12 సంవత్సరాల ప్రహ్లాదుడు కానీ, భక్త మార్కండేయుడు కానీ, నచికేతుడు కానీ, చిరుకొండ నంబి కానీ, భక్త సిరియానుడు కానీ, ఇలాంటి చిన్న పిల్లవాళ్ళు సిరియానుడు భగవంతుడు ఉన్నాడా? ఉన్నాడు. ప్రహ్లాదుడు అడిగితే రాక్షసుడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఇందుగడు అందులేడని సందేహం వలదు ఎందెందు వెతికినాను. ఇందులో ఉన్నాడా? ఉన్నాడు. చదువు కమ్మలలో నరసింహస్వామి వచ్చిండు. చూడండి ఎంత